ఉన్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. మరోసారి యేసయ్యకు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన కృప మనందరి ఎడల విస్తరింప చేస్తూ ఉన్నారు. మరి 43వ రోజు ప్రారంభ సమయానికి కొంత వాతావరణ విషయంలో ప్రతికూలత కలిగినా కానీ, ఎందుకంటే వాతావరణం అనేటువంటిది అది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కాలగతులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. కానీ మనలో ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఉన్నటువంటి ఆతృత ఏమాత్రం కూడా, ఏ పరిస్థితి కూడా, ఏ ఆటంకం కూడా చెప్పండి మనల్ని ఏం చేయలేదు అని అంటే ఆపలేదు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఎలాంటప్పుడు కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట, అసలు ఎంతవరకు అని. ఆ పరీక్షలో మనము గెలిచేవారిగా ఉండాలి. మరి దేవుడు మనకు కూడా వెంటనే చక్కగా ఏ సమయానికి కరెక్ట్గా వాక్య సమయానికే అన్నిటినీ దేవుడు మరి సమకూర్చేశారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రశాంతంగా మనము దేవుని యొక్క మాటలు విందాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవులు గలవారు వినును గాక. మంచిది. ఈ యొక్క వారములో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే క్రీస్తులో ఆనందించుట. చెప్పండి, ఎవరిలో ఆనందించుట? క్రీస్తులో ఆనందించుట. ఈ క్రీస్తులో ఆనందించుట అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అంశంలో మరి దేవుని పిల్లలంగా మనం ఎల్లప్పుడూ అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో గనక మరి ప్రభువులో మనము ఆనందించే బిడ్డలుగా ఉండాలి అని అంటే, క్రైస్తవుడు ఆనందంగా జీవించాలి అని అంటే కలిగి ఉండవలసిన 4 తాళపు చెవులను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ ఫిలిప్పీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయములో నుండి ఒక్కొక్క మరి తాళపు చెవిని గురించి ధ్యానిస్తున్నాం. ఇప్పటికి ఎన్ని తాళపు చెవులు మీకు దొరికాయి? 3 దొరికాయి అని నేను అనుకుంటున్నాను. ఇక చివరిది ఈ రాత్రితో నా వర్తమానాన్ని, నా సందేశాన్ని నేను ముగిస్తాను. 4వ తాళపు చెవి ఏమిటి అని అంటే, ఏమి కలిగి ఉండాలి? గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. మొదటి తాళపు చెవి ఏమిటి? గురి కలిగి ఉండాలి. రెండవది ఏమిటి? మంచి గుణాలు కలిగి ఉండాలి. మూడవది ఏమిటి? గొప్ప ఆశలు కలిగి ఉండాలి. 4వది ఏమిటి అని అంటే గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. ఏ సామర్థ్యం? గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. దానికి కీ వచనం 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనము ఆనందంగా మన యొక్క జీవితం ఉండాలి, ముందుకు సాగాలి అని అంటే ఏమండి, ఇక్కడ 4వ తాళపు చెవి గురించి మనము ఈ 4వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాం. ఈ మాట ఎవరు చెబుతున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నారు. ఏమని? నన్ను బలపరుచువాని యందే నేనేం చేయగలను. అది అంటే నన్ను బలపరిచేవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను బలపరుస్తున్నారు కనుక నేను ఏదైనా చేయగలుగుతున్నాను. అంటే దాని అర్థం ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, బలపరచటం అని అంటే దేవుడు ఆయనకి ఏమి కలుగు చేస్తున్నారు? సామర్థ్యాన్ని కలగజేస్తున్నారు. చెప్పండి, ఏం కలగజేస్తున్నారు? అది అంటే నన్ను బలపరుచువాని అందే అని అంటే దాని యొక్క ఏమండి భావం, ఏమంటే నాకు సామర్థ్యము కలుగు చేస్తున్నటువంటి వాని అందే నేనేం చేయగలుగుతున్నాను? సమస్తాన్ని. నా బలాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుడే నాకు సామర్థ్యాన్ని కలుగు చేస్తున్నారు కనుక నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. మీరు కూడా ఆ గొప్ప సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటే మీ జీవితాల్లో మీరు కూడా ప్రభువు కొరకు ఏమైనా చేయగలుగుతారు. ఏమండి, ఆయన చెరసాలలో ఉండి, జైల్లో ఉండి ఎలాగైతే ఆయన ఆనందిస్తూ పత్రిక రాశాడో, నేను ఆనందించడమే కాదు, మీరు కూడా ఆనందించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక.
మనము నమ్మి ఆరాధించే దేవుడు ఎవరు అనంటే సామర్థ్యం కలుగు చేసేవాడు. మనము నమ్మి అంటే ఏ దేవునినైతే మనము నమ్మి, ఏ దేవునినైతే ఈరోజు ఆశ్రయించి, ఏ దేవునినైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎవరు అనంటే సామర్థ్యము కలుగు చేయువాడు. చెప్పండి, ఎవరండి? సామర్థ్యము కలుగు చేయువాడు. పాటించటానికి దేవుడు ఏమండి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి పరిశుద్ధ గ్రంథంలో. అటు పాత నిబంధనలోనైనా ఇటు నూతన నిబంధనలోనైనా పాటించటానికి ఆజ్ఞలు ఇచ్చిన వాడు పాటించటానికి సామర్థ్యం కూడా ఇస్తాడు. ఏమండి శోధనలో ఏమండి నిలబడే సామర్థ్యాన్ని కూడా మనకిస్తాడు. పాపమును జయించేటువంటి సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన సామర్థ్యం కలుగు చేసేవాడు. అది నేను చెప్పే మాట కాదు. దైవజనుడైన మోషే ఇశ్రాయేలీల ప్రజలతో ఏం చెప్పారో ఒకసారి ఆ మాట చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అనగా మీరు భాగ్యము సంపాదించుకోవడంకై, చూడండి అక్కడ ఆఖరిలో ఉంటుంది, మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏమండి మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఎవరు? నేనే అంటలేదు మోసే. ఎవరట? ఆయనే. ఆయనే అంటే ఏమండి ఈరోజు మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య మనకేమి కలుగు చేస్తాడు చెప్పండి? సామర్థ్యము కలుగు చేయువాడు. ఏమి కలుగు చేయువాడు? సామర్థ్యం అంటే తెలుసు కదా మీ అందరికీ. ఎంతమందికి తెలుసు సామర్థ్యం అంటే? సామర్థ్యం అంటే ఏంటండి? కొంతమంది మనం కార్యక్రమాలు చేసినప్పుడు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎలాగంటే అదేంటమ్మా కనీసం గారెలైనా లేదేటి, ఏవేయాలంటే ఇవిడికి వేసి పెట్టి ఒకరోజు ఇలా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు చూసి వాళ్ళు సరేలేని ఆనందించి ప్రోత్సహించడం ఎలాగున్నా కానీ అది లేదేంటి, ఇదే లేదేంటి, ఈవిడేదో వేసినట్టు అది కూడా ఇది ఆవిడ జీవితంలో. కానీ కొంతమందికి ఏం పెట్టమంటే, హలో పేర్లు పెట్టమంటే కొంతమంది నెంబర్ 1 మేమే ఉన్నామంటారు. ఏమంటే ఇలాగనో కొంతమంది అప్పుడు వెంటనే ఈవిడేమంటుందంటే, లేదమ్మా నాకంతా సామర్థ్యం లేదమ్మా, నాకంత ఓపిక లేదమ్మా, లేకపోతే నాకు అలా తెచ్చేవాళ్ళు లేరమ్మా, చేసేవాళ్ళు లేరమ్మా, నాకేదో ఉన్నది. మాట్లాడరేంటి? మాట్లాడండి. ఏమంటే కొన్నిసార్లు అంటామా లేదా చెప్పండి. మీరు అన్నారా లేదా? ఆఖరికి ఒకవేళ ఎవరైనా 50 దినాల కూడికల్లో నేను అలాగ అడగను కానీ వ్యక్తిగతంగా అది ఎవరి కాళ్ళకి అప్పగించాను, ఏమిటి మరి మీ కుటుంబం రాలేదు అని అంటే ఒకవేళ మీరు అనొచ్చేమో ఈ విధంగా, ఏమంటే మాకు శక్తి లేదనో లేక సామర్థ్యం లేదని ఇంకోటి. కానీ కొన్నిసార్లు ఏమంటే కొన్ని పనులు చేయడానికి అవసరమైతే పిల్లలు కూడా చూడండి, ఏమండి ఏదైనా పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఏమండి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒక రకంగా వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన ఇళ్లలో కూడా చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమండి అమ్మ వాకిలు దుడుస్తూ ఉంటుంటే ఆ పిల్ల కూడా వచ్చి ఏమంటూ ఉంటుంది, మీ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు మరి, కొంతమంది పిల్లలు ఉంటారు ఏమండి ఇలాగే అమ్మ నేను అని ఆ సీప్రే చెప్పండి ఏం చేయలేదనమాట, ఏమండి పట్టుకోలేదనమాట. అయినా కానీ నేను దుడిచేస్తానంటా ఉంటారు, లేకపోతే నేను గడిగేస్తూ ఉంటానంటారు, నేను మోస్తూ ఉంటానంటారు అని వాళ్ళు అలా వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ చెయ్యాలనేటువంటి ఆశ ఉన్నా కొన్నిసార్లు మందిర పనులు జరిగేటప్పుడు కూడా పిల్లలు వస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఇసుక మొయ్యమంటారా, ఇటుకలు మొయ్యమంటారా అని అంటే ఎందుకు మొయ్యకూడదు, మొయ్యండి. కానీ ఏమండి వాళ్ళు ఎంత మొయ్యగలరు లేక అని కనుక ఆలోచన చేస్తే ఏమండి ఒక గిన్నెలో 10-15 ఇటుకలు పెట్టి నెత్తి మీద పెడితే వాళ్ళు మొయ్యగలరా? ఒక్క ఇటుక మొయ్యడానికే చాలా ఇది. ఆ ఇసుక మోస్తున్నప్పుడు అక్కడ ఉండి నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చిందులు చాలా ఇదిగానమాట. ఏమండి ఇంతంత గిన్నెలు తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఆ గిన్నెలు కూర గిన్నెలు ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు అది పూర్తిగా కూడా నిండదు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాను పూర్తిగా కూడా నిండదు, నెత్తి మీద పెట్టుకుని ఇలాగ తిప్పలు పడుతూ
చాలేనమ్మా ఇలాగి అని చెప్పి తీసుకుని ఏమంటే అక్కడ వేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కూడా చేస్తూ ఉంటాను కొన్నిసార్లు. అంటే వాళ్ళు మొయ్యాలనేటువంటి మనసున్నా, ఏదో చెయ్యాలనేటువంటి ఆశ ఉన్నా, ఏమండి నేను చేస్తానని వచ్చారు కదని చెప్పి వాళ్ళకి ఏం పెట్టం, నెత్తి మీద 50 కేజీలు బస్తా 10 కేజీలు బస్తా ఏం చెయ్యం, పెట్టం. ఎందుకనంటే వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. అలాగే ఈరోజు ఏమంటే మనకు సామర్థ్యమును కలుగు చేసేవాడు, ఏమంటే మనకు ఆ స్థితి కలగజేసేవాడు ఆయనే. ఏమంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అనేకులకు మనము లేఖనములలో గనక గమనించినట్లయితే సామర్థ్యాన్ని కలగజేశాడు. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నారనమాట, ఇదిగో నన్ను బలపరిచేవాని యందే నేను, అది నాకు సామర్థ్యం కలగజేస్తున్నాడు ఆయన, నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఈ పని చేయగలిగాను, ఇదిగో ఈ పరిచర్య చేయగలిగాను, ఇన్ని ఆత్మలను రక్షించగలిగాను, ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగాను. అవసరమైతే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నా ప్రాణమైన దేవునికి ఇచ్చేస్తాను అంటే ఆ సామర్థ్యాన్ని దేవుడు ఆయనకి అలాగున కలగజేశారు. ఇక్కడ నేను ప్రేమ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అనంటే దేవుడు సామర్థ్యము కలుగు చేస్తే జరిగే కార్యాలు ఏంటి, దేవుడు సామర్థ్యాన్ని కలగజేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి. ఒక 3 విషయాలు త్వరగా ఎక్కువ వివరించకుండా మనం తిరిగి ఉదయకాలం ఆరాధనకు రావాలనే దృష్టిలో ఈరోజు ఎక్కువ ఏమండి విషయాలు చెప్పకుండా చాలా త్వరగా ముగించే ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను. త్వరగా చూద్దాం రండి. దేవుడు మొదటి సంగతి నేర్చుకున్నాం, మనం ఆరాధించే దేవుడు ఏం కలుగు చేసేవాడు, సామర్థ్యం కలగజేసేవాడు. రెండవది ఏమిటి అనంటే ఆయన సామర్థ్యం కలగజేస్తే జరిగే కార్యాలు ఏంటి, ఎలాంటి కార్యాలు జరుగుతాయి. నెంబర్ 1, మొట్టమొదటిది ఏమిటి అనంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాం. దేవుడు మనకు సామర్థ్యము కలగజేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం ఏం చేయగలుగుతాం, స్వతంత్రించుకోగలుగుతాం, లేక పొందుకోగలుగుతాం. అంటే దేవుని రాజ్యం పొందుకోవడం కూడా అది దేనిని బట్టి జరిగేదనమాట, ఆయన సామర్థ్యాన్ని బట్టే. ఏమంటే మన యొక్క శక్తి యుక్తులను బట్టి మనం ఏమాత్రం కూడా ఆ రాజ్యాన్ని చెప్పండి ఏం చేసుకోలేమన్నమాట, స్వతంత్రించుకోలేం. ఇక్కడ ఏమంటే ఇశ్రాయేలుల గురించే నేను చెప్తాను. ఆ వచనంలోనే ఉంది, దానికి ఆ 18వ వచనంలోనే నిబంధన అనే మాటలే దానికి ఏమంటే మీరు రెఫరెన్స్గా నోట్ చేసుకోవచ్చు. 8-18 వచనాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏమి వాళ్లకు స్వతంత్రించుకునేటువంటి సామర్థ్యమును కలుగు చేశాడు. ఇశ్రాయేలీల ప్రజలకు ఏమండి ఏమి స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు వాళ్ళకి సామర్థ్యం ఇచ్చాడు, కనాను దేశాన్ని. చెప్పండి ఏ దేశాన్ని, కనాను. కనాను అని అంటే ఎలాంటిది, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన సుభిక్షమైన దేశం, అది చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఇశ్రాయేలీల ప్రజలు కనానును స్వతంత్రించుకొనున్నట్లు ఏమండి మనము పరమ కానాను స్వతంత్రించుకునే సామర్థ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. వాళ్ళేమో ఏం సంపాదించుకున్నారు, కనాను. ఏమండి మనకేమిస్తారు, పరమ కానాను. చెప్పండి ఏ కానాను, అదనమాట పరమ కానాను, ఇది కాదు. ఏమండి ఈ కనానే చాలా అద్భుతంగా ఉంటే, ఇంత బ్యూటీగా ఉంటే, ఈ కనానే ఇంత అద్భుతమైనటువంటి రీతిగా ఆ వేగు చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమండి చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉంటారనుకోండి, వాళ్ళు పక్కనెట్టండి. ఎంత మంచి చెప్పినా కొంతమంది ఏమండి జీవితంలో ఏంటో తెలియదు కానండి. ఏమండి ఉదాహరణకి నేను తెల్ల షర్టు వేసుకుని ఏమండి మిలమిలలాడేటువంటి తెల్ల షర్టు నేను వేసుకుని ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ పెన్ను ఇలా పెట్టుకున్నప్పుడు ఏమండి నేను పొరపాటున ఏమండి ఇక్కడ దీన్ని ఆన్ చేసి పెట్టేశానమాట, మర్చిపోయాను, మూత పెట్టుకోవడం మర్చిపోయాను కింద భాగంలో. ఈ లోపల ఏమైపోయిందంటే ఆ ఇంకు ఇక్కడికి వచ్చేసి ఈ చోటన చిన్న ఏమంటే చొక్కగా ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు అందరి దృష్టి దేని మీద ఉంటుంది అని అంటే కనుక దేని మీద ఉంటుంది, మెలమెలలాడే తెల్ల షర్ట్ మీద ఉండదన్నమాట. అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది, ఇంకు భయం వేసుకున్నాడేంటి ఈయన, అంత ఇంకు కారిపోతున్నా చూడలేదేంటి, చూసుకోలేదేంటి, లేకపోతే కనీసం ఆయన చూసుకోకపోతే పాస్టర్మ్మ గారు అయినా ఉన్నారు ఏం చేశారేంటి అంటే చూడండి ఇలాగున. అంటే మనిషి యొక్క దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అనమాట, మిగిలినటువంటి తెల్లగా కనబడేటువంటి పరిస్థితి మీద ఉండదు. ఎక్కడ ఉంటుంది,
ఇప్పుడు ఏళ్ల పరిస్థితి అంతే. అక్కడ నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి దేశం అది. ఏమండి అక్కడ కాసేటువంటి పండ్లు, ఏమండి నిజంగా ద్రాక్ష గెలలట అంత సుభిక్షంగా ఉంటే అందులో కొంతమంది వచ్చి అక్కడ మేము బలవంతులైన వాళ్ళ అనాకీయులను చూసాము, వాళ్ళకంటే ఆ నెఫీలీలు వాళ్ళెవరు అనంటే ఉన్నత దేహులు, మనకంటే వాళ్ళు చాలా, అయ్యో బాబోయ్ ఆ ఊళ్ళో మనము లేక ఆ ప్రాంతంలో మనం ఏం చేయలేము, అడుగు పెట్టలేమని కొందరు ఏ సమాచారం చెప్పారు. అయితే ఇక్కడ గమనించండి, నిజంగా అది వాస్తవం. కనాను గురించి చెప్పాలంటే బోళ్ళన్ని విషయాలు వస్తాయి, కనాను ప్రత్యేకతలు. ఏమండి నేను అంటాను, దేవుడు తన ప్రజలకు భూమి మీద ఇచ్చే కనానే అంత బ్యూటీగా ఉంటే, ఏమండి దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి ఆ కనాను ఏమండి అంత అద్భుతంగా అంత శ్రేష్టమైనదిగా ఉంటే, నేను అంటాను చెప్పాలి ఇప్పుడు మీరు ఇక, పరమ కానాను ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. చెబుదామందరూ, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశీ నేనేలా, మాయలోకమేగ నేను యాత్రికుడను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు సామర్థ్యమును కలుగు చేస్తే మొదటిగా చెప్పండి జరిగే కార్యం ఏంటంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాం. చెప్పండి అందరి మాట, ఏం సంపాదించుకుంటాం? దేవుని రాజ్యం. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా మనకు సామర్థ్యము ఎవరు కలగజేస్తారు? ఆయన. రెండవ మాట దగ్గరకు వస్తాను. ఏమంటే రెండవది ఏమిటి అనంటే దేవుని పనికి మనఃపూర్వకంగా ఇచ్చేదము. రెండవది దేవుని పనికి మనఃపూర్వకంగా ఇవ్వగలుగుతాం. అంటే దేవుడు మనకు సామర్థ్యం కలగజేస్తే జరిగే రెండవ కార్యం ఏమండి, ఎవరి పనికి మనఃపూర్వకంగా ఇవ్వగలుగుతాం? దేవుని పని. చెప్పండి, ఎవరి పని? అది నా పని కాదు, నా ఇంట్లో పని కాదు, ఏమంటే మన ఇంట్లో జరిగేటువంటి ఏమంటే కార్యక్రమాలకి కాదు, దేవుని పనికి. అంటే దేవుని పనికి మనఃపూర్వకంగా ఏమంటే ఇవ్వడానికి కూడా దేవుడు ఏం కలగజేస్తాడు? రెండవ కార్యం చూడండి, అవసరమైతే ఆ వాక్యం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:14. దావీదు విషయంలో ఇది మనం చూస్తాం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. చూడండి దావీదు అంటున్నాడు. ఇది ఏ సందర్భంలో దావీదు పలికిన మాట వినాలి, జాగ్రత్తగా వినాలి 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 దయచేసి. పిల్లలు ఎవరైనా ఉంటే భుజం మీద వేసుకోండి, లేకండి ఒకసారి అటు ఇటు నడవండి, వాళ్ళు వెంటనే ఇది అయిపోతారు అంతే. ఇంకా దానికి వేరొకటి ఏమీ లేదనమాట ఆప్షన్. అది తల్లిదండ్రులుగా మీకే తెలియాలి, మేము చెప్పక్కర్లొద్దు అనమాట. దేవునికి స్తోత్రం కలిగినగా. నేనేదో బండి పిల్లలు కలిని ఏమంటే ఇది చేసినట్టు సరిగా మా పిల్లల్ని సరిగా ఎత్తుకోవడం కూడా రాదు, నాకు భయం అనమాట. మీరే అందరూ చేతుల మీద తిరిగేవారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు చూసారా వెంటనే వాళ్ళకి, ఎందుకంటే మనమే ఉండలేకపోతున్నాం కదా ఈ ఒక్కపోతకి. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనసు పెట్టగలిగితే, దావీదు ఏమండి దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు ఆయన. కానీ దేవుడేమన్నాడు, బాబు నీ ఆలోచన అయితే మంచిదే, కానీ నువ్వు మాత్రం కట్టకూడదు. ఎవరి చేత కట్టించుకుంటాను? కుమారుడు సొలొమోను. అయితే సర్లేని ఆయన, ఎవరైతే దేవుని పని జరగాలి ఆయనే మరి ఆయన చేతుల మీదే కట్టడం జరుగుతుంది. కానీ నేను దేవుని యొక్క మందిరానికి నేను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే నేను ఆ దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆ ప్రీతి మీద, ఆ ప్రేమ మీద నేను ఇప్పటికే చాలా ఏమండి వెండికి వెండి, బంగారానికి బంగారం, కర్రకి కర్ర, రాతికి రాయ అన్నీ కూడా ఏం చేశాడట, సంపాదించి ఏం చేశాడు, ప్రక్కన పెట్టి దాచిపెట్టి ఉంచాడంట. ఎవరి కోసం? ఆయన ఇల్లు కట్టుకోవడానికి కాదు, దేవుని
కొరకు కట్టడానికి. మొత్తం మీద ఇదంతా ఇచ్చేస్తున్నానని ప్రభు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అద్భుతమైన వర్షిప్ చేశాడు ఆయన అక్కడ. ఆ పై వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. అద్భుతమైన దావీదు చేసిన ఆరాధనది. ఏమండి, ఆ ఆరాధనలో ఒక మాట అన్నమాట. ఆ మాటలో ఏమంటున్నాడంటే, ప్రభువా, మరొకసారి చదవండి, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడనో అసలు నా జనులు ఎంత మాత్రం వారు. చూసారా? అంటే అంత ఇచ్చినప్పటికీ కూడా, అన్ని చేసినప్పటికీ ఇప్పుడు ఆయన ఏం ఒప్పుకుంటున్నాడంటే, ఇదిగో నేను కాబట్టి ఇంత ఇచ్చాను, నేను కాబట్టి ఇంత సంపాదించి పెట్టాను అని అనడం లేదు. అసలు ఏమండి, ఇలా చేయడానికి, మనఃపూర్వకంగా ఇవ్వడానికి, ఏమండి, నేను ఎంతటి వాడను, లేక నా సామర్థ్యం ఎంత, నా బలం ఎంత అంటే ఇప్పుడు ఏమని ఒప్పుకుంటున్నాడు అనమాట. అది దేవునికి ఇవ్వడానికి దేవుడే నాకు ఏం కలగజేశాడు. అది ఇది ఇది ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి. ఈరోజు చాలామంది విశ్వాసులకి ఈ విషయం అర్థం కావట్లేదు. ఏమనుకుంటారనంటే, ఏమండి పాస్టర్ గారు, నిజంగానండి నా చెయ్య ఏమవట్లేదు, కానీ కొంతమంది అంటారు చెయ్యి ఏమవట్లేదంట, సాగడం లేదు. చెయ్యి ఎలా సాగుతుంది? ఎవడు ఒకవేళ చెయ్యి తాగడానికి ఏమన్నా కొంచెం ఏర్పాట్లు చెయ్యాలా? అదే కొన్ని మాటలు మనకు అలాగే ఉంటాయిలేండి. అవి వాడుకగా వచ్చే. చెయ్యి తిరగట్లేదు కానీ అంటారు ఒక్కొక్కరు. మళ్ళీ చెయ్యి తిరగట్లేదు కానీ, చెయ్యి తాగట్లేదు కానీ, ఏమండి దేవుడు కొరకండి నేను చాలా చెయ్యాలని ఉందండి, లేకపోతే ఇవ్వాలని ఉందండి, ఏమండి అలాగండి ఇలా అని. మంచిదే. ఏమంటే ఒకవేళ అది గుండె లోతులో నుండి కనుక మాట్లాడితే, ఏమండి ప్రభు తప్పకుండా. అయితే ఇక్కడ నేనేమంటానంటే, నేనేదో చెయ్యాలనుకుంటున్నానండి, నేనేదో ఇవ్వాలనుకుంటున్నానండి, నేనేదో చేసేయాలని ఏమంటే మనం అనుకోవటం కాదు. కానీ ఆ ఇవ్వాలన్నా చెయ్యాలన్నా కూడా నీకైనా, నాకైనా, మనకైనా, ఎవరికైనా చెప్పండి, ఎవరు సామర్థ్యం కలగజేయాలి? ఆయనే. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంతోమంది అనుకుంటారు, అందరి వలన కూడా ఏమంటే కొన్ని కార్యక్రమాలు జరగవు. దావీదు లాంటి అంతటి గొప్పోడే చెప్పండి, ఆయన చేతుల మీదుగా ఏం కట్టలేకపోయాడు? అది కొంతమంది చేత దేవుడు కట్టించుకుంటాడు. ఎవడు కొంతమంది చేత కొన్ని కార్యాలు జరుగుతాయి, కొంతమంది విషయంలో దేవుడు ఆగానంటాడు, చెప్పలేమన్నమాట. కాబట్టి ఇలాగన్న దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనకు సామర్థ్యమును కలుగజేసేటువంటి వాడు ఆయనే. అది మనం నమ్మాలి. ప్రభువా, నా వలనైతే కాదు నాయన. నిజమే, మందిరంలో ఇదిగో ఈ కార్యము జరుగుతూ ఉంది, లేకపోతే ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది, దైవ సేవకులు ప్రకటన చేశారు, లేకపోతే ఇదిగో కళ్ళ ఎదురకుండా కనబడతా ఉంది, నాకైతే ఆశ ఉంది, నేను కూడా ఇవ్వాలి, నేను కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను, నా పరిస్థితులు ఎలాగుంటున్నాయి, కానీ అలా చేయడానికి నేనెంతటి వాడనయ్యా, నా వల్ల అయితే ఏమవుతుందయ్యా, నీవే నాకు చెప్పండి, ఏం చెయ్యి, సామర్థ్యం కలగజేయి నాయన అని దేవునికి, అనగా మనకు సామర్థ్యము కలగజేసే దేవుని చేతులకు అప్పగించుకుంటే, మనఃపూర్వకంగా మనము ఇవ్వడానికి దేవుడే మనకు ఏం చేస్తాడనమాట, అద్భుతంగా ఆయన మనకు సామర్థ్యం కలగజేస్తారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక్క మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఏమంటే ఒక మందిరంలో, సంఘంలో అందరూ ఒకే స్థాయికి చెందిన వాళ్ళు ఉంటారు కదా. ఒక సంఘములో ఒక సహోదరి ఉన్నారు. ఆమె చాలా నిరుపేద అనమాట. ఎంత నిరుపేదనంటే, ఆమె చేసుకునే పని ఏంటి అని అంటే, నిజంగా మీరు చెప్తే ఇదా అని అనుకుంటారనమాట. ఆవిడ చేసేటువంటి పని ఏమిటి అని అంటే, కాగితాలు ఏరుకునేటువంటి పని. ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి చూసారండి, అవి పోగేసుకుని, ఏమండి వాటిని అమ్ముకుని, ఏమండి వాటితో జీవనాన్ని చేసుకునేటువంటి దయనీయమైన పరిస్థితి అసలు ఆమె. అలాంటి సహోదరి ఏమంటే తన జీవితం అలాగా కొనసాగుతూ ఉండగా, ఏమంటే లోపల వాళ్ళకు సరైనటువంటి మందిరం లేదు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు సంఘం, దేవుని సేవకులు. మొత్తం మీద ఆలోచన కలిగి దేవుని కొరకు ఒక మంచి మందిరం, అనగా దేవుని ప్రజలు ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన దైవ సేవకులు కలిగి ఉన్నారు. ఇంజనీర్ గారిని సంప్రదించారు, దానికి ఒక అద్భుతమైన ప్లాన్ ఇచ్చారు. అయితే అన్నీ కూడా అయిపోయినాయి. మొత్తం మీద ఏమండి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసేశారు, ఇక పని మొదలు పెట్టేశారు. ఏమండి ఇక తెల్లవారితే ఆ పని కొరకు ఏమండి మరి ఎంతో ధనము కావాలి, మెటీరియల్స్ కావాలి, ఏమండి ఐరన్ కావాలి, ఇసుక కావాలి, ఏమండి కంకర, ఇవన్నీ తెలుసు కదా కట్టడం అని అంటే. వీళ్ళ దగ్గర చూస్తే ఈ సేవకుడి దగ్గర ఏమీ లేదు. మొత్తం మీద అలాగే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పనిని మీకే అప్పగించాం, మీరే ఏదైనా చెయ్యాలని
ప్రార్థన చేసుకుని ఉదయం లేచి ఆయన ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాలి, వెళ్ళిపోవడానికి సిద్ధపడి రెడీ అవుతూ ఉంటుండగా ఈ కాగితాలు ప్లాస్టిక్ డబ్బాలు మరి ఏరుకుని బతికేటువంటి సోదరు ఉందని చెప్పేసి అన్నాను చూశారండి. ఆమె ఒక చిన్న మూట, ఆ మూట కూడా చూస్తే ఎలా ఉందనంటే సరిగ్గా కూడా అది ఆ క్లాత్ కూడా అంత అందమైనటువంటి రీతిలో ఏమీ లేదనమాట. ఏమండి మాసిపోయినట్లుగా అన్నట్లుగా చివుకుపోయినట్లుగా ఉంది. మొత్తం మీద ఆ మూటోడు పట్టుకొచ్చి పాస్టర్ గారు మరి దేవుని పని మొదలు పెట్టారు కాబట్టి గడిచిన రాత్రి దేవుడు నన్ను ప్రేరేపించాడు, నాతో మాట్లాడారు, నేను నా దేవుని ప్రేరేపణకు లోబడి ఇదిగో నేను ఈ కానుక తెచ్చానని అంటే వెంటనే ఏమంటే ఆల్రెడీ ఈయన కూడా కొన్నిసార్లు ఏమంటే అలా అంచనాలు ఉంటాయి మనుషులు కదా ఎవరైనా. ఈవిడేంటో అనుకుని, అమ్మ నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను చాలా అర్జెంటుగా ఉన్నాను, పాస్టర్ గారు ఉన్నారు, ఆవిడకి మీరు ఇచ్చేసి ప్రార్థన చేయించుకోండి, నాకు టైం అయిపోతున్నారు, గబగబా ఈయన కూడా బండి వేసుకుని వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసారు. నైట్ అయిపోయింది, నా మీటింగ్ చూసుకుని వచ్చారు. పాస్టర్ గారు కూడా తీసుకుని ఆవిడ కూడా ఈవిడి పరిస్థితి ఏంటి తెలుసు కదా అనుకుని ప్రార్థన చేసి ఏమంటే ఇది తీసుకెళ్ళి ప్రక్కన పెట్టేశారు. సాయంకాలము అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత అడుగుతున్నారు పాస్టర్ గారు, ఇదిగో పొద్దున్న సహోదరి వచ్చింది కదా, మరి ఏదో ఒక మూట ఏదో పట్టుకొచ్చింది. అవును పట్టుకొచ్చిందండి, ప్రార్థన చేసి పక్కన ఎక్కడో పెట్టానని. ఏమండి అలా పెట్టడం కాదు, అసలు ఒకసారి సర్లేపోని ఏమైతే ఉంది, మనం తెల్లారు లేకపోతే కనీసం ఏమండి సిమెంటో లేకపోతే ఏదో తేవాలి కదా, దేనికైనా ఉపయోగపడుతుందేమో చూద్దాంలే అని ఏమండి అంత గొప్ప విశ్వాసం కూడా అంటే ఆ విషయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆవిడని బట్టి కాకుండా చూద్దామని మూట తెరిచి చూసేటప్పటికి అవి లెక్క పెడతా ఉంటుంటే మీరు నమ్మరు కానీ అందులో మూటలో ఉన్నటువంటి ధనం ఎంతంటే అక్షరాల 4 లక్షల రూపాయలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది నేను చెప్పేది ఏదో అనగనగనగనగనగా అనేటువంటి ఒక కట్టుకథో పెట్టకథో కాదు, ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన. ఎన్ని లక్షలు చెప్పండి? ఓసారిగానే అయ్యగారికి అమ్మగారికి కూడా ఏమీ లేదనమాట, కంటి చూపు నోటు మాట లేదు. ఒకసారిగానే షాక్ అయిపోయారు ఇద్దరు, ఏంటిది అనుకుని. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే మమ్మల్ని అందరూ కూడా వేరే రీతిలో అర్థం చేసుకుంటారు దైవ సేవకులుగా, ఏమండి అపార్థం చేసుకుంటారు ఏమండి. కానీ అది అది మాకు తెలుస్తుంది అనమాట. చాలా విషయాల్లో మేము వ్యక్తిగతంగా కూడా చూసాం. ఆ ధనం వచ్చేసినప్పుడు వెంటనే మురిసిపోయి ఇది పెద్ద ఇదైపోయి అయ్యబాబు వచ్చేసిందని చెప్పి పెట్టిలో పెట్టేసినది ఇది కాదు. నేను స్టార్టింగ్ సేవకు వచ్చినప్పుడు ఒక ఆయన 50,000 రూపాయలు పట్టుకొచ్చి మొట్టమొదటిగా ఇచ్చాడు కానుక. ఆ 50,000 రూపాయలు చూడగానే నాకు ఇదైపోయింది అనమాట. ఎందుకంటే అప్పటికి మనము అంత డబ్బులు కూడా చూడలేదు కాబట్టి వెంటనే ఆయన ఏమన్నా తెలుసా, ప్రార్థన చేసి ఆయన డబ్బులు ఆయన చేతిలో పెట్టేశాను. మరలా ఏమంటే ప్రార్థన చేసి ఆయన చేతిలో పెట్టేసి, సార్ ఇది మీరు పట్టుకెళ్ళి భద్రంగా మీ ఇంట్లోనే ఉంచండి, మీ ఇంట్లోనే ఉంచండి, మనం స్థలం కొందాం అనుకుంటున్నాం, కొనినప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు వచ్చి మొట్టమొదటిగా ధనాన్ని ఏం చేద్దిరిగాను అనమాట, అడ్వాన్స్డ్గా ఇద్దరిగానని చెప్పేసి అని ఇచ్చేస్తే ఏమండి అప్పుడు మొత్తం మీద ఏమంటే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఇంటి ఇల్లాలు అందరూ ఒకేలా ఉంటారు కదా, ఆవిడ ఊరుకోలేదట. ఎందుకు పట్టుకొచ్చారు అసలు మీరు, దేవుడికి ఇచ్చేసింది మరలా ఏం చేయకూడదు, పట్టుకెళ్ళి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని దైవ సేవకులకి ఇచ్చేయాలి తప్ప మరలా మనము అని అంటే. మొత్తం మీద ఆ టైంలో రాజుగారు మనకు బాగా సన్నిహితంగా ఉండేవారు కాబట్టి ఆయనకి ఇచ్చినప్పుడు ఏమండి వాళ్ళ అల్లుడు గారు కూడా కొంచెం వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి మొత్తం మీద అది ఆయన దగ్గర పెట్టి మరలా మన దగ్గరకు వచ్చేసేటప్పటికి దానికి కొంత అమౌంట్ కలిపి మొత్తం మీద ఇవ్వడం, అది స్థలం కొనడానికి ఆ ధనం ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఇత్తే వెంటనే పెద్ద ఇదైపోతామనేటువంటి ఆలోచన. కానీ ఆ సేవకులు 4 లక్షల రూపాయలు చూడగానే అయ్యో ఆమె పరిస్థితి ఏంటి, వెంటనే ఆమెను ఏమండి ఇంటికి పిలిపించి, అమ్మ ఏంటి ఇంత ధనం ఏంటి అసలు, నీ పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు చెప్పిందట ఆమె, అయ్యా ఈ ధనాన్ని వాళ్ళ పిల్లల చదువుల కోసం రూపాయి చెమట రక్తంగా మార్చి ఆ ధనాన్ని సమకూర్చడం జరిగింది. అయితే నేను నా పిల్లల చదువులకనే నేను దీన్ని దాచిపెట్టి ఉంచాను. కానీ ఎందుకో దేవుని యొక్క వాక్యం నన్ను ప్రేరేపించినప్పుడు, దేవుని మాట నన్ను సంధించినప్పుడు నాకు అనిపించింది, నా బిడ్డల పరిస్థితి ఎవరు చూసుకుంటారు, దేవుడు ముందు ఎవరు పని చెయ్యాలి అని నేను హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా, అందుకని ఉంది కదా అక్కడ, కాబట్టి నాకు సామర్థ్యం ఇచ్చాడండి దేవుడు. నా పిల్లల చదువులా ఆయనే చూసుకుంటాడు, ఈ విషయంలో మీరు కాదనకండి, దేవుని పని కొరకు వాడండి అని ఆమె చెప్పడం, అది పరిచర్యలో వాడడం అద్భుతం. చెప్పన ఆ పిల్లలు చదవడం గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు.
పిల్లలు ఏమండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు, కానీ అద్భుతం ఏమిటి అని అంటే వాళ్ళు మంచిగా చదువుకున్నారు. ఉన్నత గ్రేడులో ఉన్నతమైనటువంటి ఏమండి క్లాసుల్లో వాళ్ళు చక్కగా ఏమండి అన్ని తరగతుల్లో కూడా వాళ్ళు పాస్ అయ్యగలిగి ఏమండి వాళ్ళు ఏ స్థితిలోనికి వెళ్ళారు అని అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఏమండి గవర్నమెంట్ జాబులు పొందుకునేలాగా దేవుడు వాళ్ళని దీవించాడు. స్తోత్రం చెప్పండి. అంటే అంటే దేవుడు ఏమాత్రం కూడా ఏమండి ఆ పిల్లల విషయంలో చెప్పండి ఏం చేయలేదు. అందుకని కదా బైబిల్ చెప్తుంది, దేవుడు ఎవరు కాదట, ఆయన ఎడల చూపిన ప్రేమను మరవటకు దేవుడు ఎవరు కాదు. మనిషి ఒకవేళ అన్యాయం చేయొచ్చేమో, నరాలాడే మనిషి ప్రియమైన దేవుని బిడ్డలారా అన్యాయం చేయొచ్చేమో, కానీ నేను అంటాను దేవుడు ఎవరు కాదు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, ఆ దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుని సన్నిధిలో నీవు విత్తినటువంటి ఏ రూపాయి అయినప్పటికీ కూడా అది ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యర్థముగా పోనివ్వడు. తప్పకుండా తిరిగి ఇక్కడ భూమి మీద ఇచ్చే ప్రతిఫలం భూమి మీద ఇస్తాడు. అంతకంటే ఎక్కువగా ఏమంటే పరలోకములో కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఉపమానాలు కానీ లేక ఇలాంటి జరిగినటువంటి యథార్థ సంఘటనలు కానీ ఎన్నో చెప్పగలను నేను. కాబట్టి ఈరోజు దేవునికి ఏమండి ఇవ్వడం విషయంలో కూడా ఎవరి సామర్థ్యం కలగ చెయ్యాలి. ఆయన దావీదులు అంటాడు చూడండి, నేను ఎంతటి వాడను అంటున్నాడు చూడండి. అసలు ఆయన నా పరిస్థితి ఏంటి అసలు దేవుడే. కాబట్టి ఏమంటే దేవుడు సామర్థ్యం కలగజేస్తే మొదటిది మనము దేవుని రాజ్యాన్ని ఏం చేస్తాం, స్వతంత్రించుకుంటాం. రెండు, దేవుని పనికి ఎలాగివ్వగలుగుతాం, సణుక్కుంటూ గొణుక్కుంటూ కాదు, అంత మాట ఏంటి గోల అని వేరే వేరే శబ్దాలు చేస్తూ కాదు, మనఃపూర్వకంగా ఇవ్వగలుగు. మూడవదిగా చూస్తే ఏమండి దేవుని కొరకు మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మూడవది, దేవుని కొరకు ఏ కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఏమండి దేవుడు సామర్థ్యం కలగజేయడం ద్వారా ఇది చాలామంది జీవితాల్లో జరిగింది బైబిల్లో. అంటే దేవుడు వారికి సామర్థ్యం కలగజేయడం ద్వారా దేవుని కొరకు వాళ్ళు ఏం చేయగలిగారు, గొప్ప కార్యాలు. ఆల్రెడీ గడిచినటువంటి దినములలో నేను ఒక ఆయన గురించి నేను చెప్పడం జరిగింది. ఎవరు చెప్పండి ఆ వ్యక్తి? మొర్దెకై గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆ మొర్దెకై గురించి ఏమని ఉంటుందంటే ఆ ఎస్తేరు పుస్తకంలో 10వ అధ్యాయం 2వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 10:2లో ఏమని ఉందో ఒకసారి చూడండి. 10:2 త్వరగా. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములను గూర్చి, చాలు ఇంక తర్వాత. అంటే చూసారా అక్కడ ఏమండి అతడు చేసిన కార్యములు అంటే అతని సామర్థ్యం. అంటే ఇప్పుడు మొర్దెకైకి ఏమండి దేవుని కొరకు కార్యాలు చేయడానికి సామర్థ్యం కలగజేసింది ఎవరు? దేవుడే. అంటే దేవుని కొరకు మనము ఏమండి గొప్ప కార్యాలు చేయగలుగుతాం, దేవుడు మనకు సామర్థ్యం ఇవ్వడం ద్వారా. అలాగే మొర్దెకై కాదు, బబులోను దేశానికి చెరగా కొనుపోబడినటువంటి దానియేలే కానివ్వండి, షడ్రకు మేషకు అబెద్నెగోలే కానివ్వండి, ఆ దేశంలో ఏం చేశారట, గొప్ప కార్యాలు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. చదవలేదా మీరు దానియేలు గ్రంథంలో? మరి ఈ గొప్ప కార్యాలు ఎలాగున వారు చేయగలిగారు చెప్పండి. దేవుడే వారికి. అది 3 విషయాలు మనసులో పెట్టండి. దేవుడు సామర్థ్యం కలగజేస్తే 1 దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం, 2 దేవుని పనికి మనఃపూర్వకంగా ఇవ్వగలుగుతాం, 3 దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఇవన్నీ ఏమండి చేయడానికి ఏమండి మన సామర్థ్యం కాదు, అది ఎవరు కలగజేస్తారు? దేవుడే కలగజేస్తారు. ఇక చివరిగా ముగింపులో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే ఏమండి, గొప్ప సామర్థ్యం మనము కలిగి ఉండాలంటే మరి మనం ఏం చెయ్యాలి? ఈ సామర్థ్యం పొందుకోవడం కొరకు ఏమంటే మనము చేయవలసినటువంటి పనులేమిటి అని ఒక్కసారి అది కూడా మనము ఏమంటే తెలుసుకుని మన యొక్క మాటలు ముగించుకుందాం రండి. మొదటిది, ఈ గొప్ప సామర్థ్యం మనము కలిగి ఉండాలంటే దాని కొరకు వేరే వేరే ఏమండి ఎత్తులు లేక పై ఎత్తులు మనం వేయాల్సినటువంటి పని లేదు. ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఆ సామర్థ్యం మనకు వస్తుంది? ఏమండి ఏం చేస్తే మనం ఆ సామర్థ్యాన్ని పొందుకుంటామో
ఒక 3 విషయాలు పౌలు జీవితంలో నుండి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆయన దగ్గర నుండే ఆ మాట, ఆ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి. మొదటిది ఏమండి, దేవుని సామర్థ్యం మీద మనము నమ్మకం కలిగి ఉండాలి. గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే ఎవరి సామర్థ్యం మీద నమ్మకం కలిగి ఉండాలి? అమ్మా చెప్పండి, ఎవరి సామర్థ్యం? మన సామర్థ్యం కాదు, మన బలము మీద ఏమండి ఏముంచడం? నమ్మకం ఉంచడం కాదు. కొంతమంది చూడండి, ఏదైనా సరే ఇల్లు కట్టాలనుకున్నా, పెళ్లి చేయాలన్నా, ఇంకోటైనా వీళ్ళు ఏమనుకుంటారనమాట, పర్వాలేదులే, మన దగ్గర ఏమున్నాయి, 4 లక్షలు ఉన్నాయి, లేకపోతే 2 లక్షలు ఉన్నాయి, లేకపోతే ఎంత ఉంది, మనం చేసేయగలుగుతాం, ఏమండి వెళ్ళిపోగలుగుతాం అని కొన్నిసార్లు, అంటే మన లెక్కలు, ఏమండి మన మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకాలు చెప్పండి ఏమైపోవచ్చు? ఒమ్మైపోవచ్చు. కానీ నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శక్తి మీద కాకుండా, ఏమండి మన సామర్థ్యం మీద కాకుండా ఎవరి సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి? ఆ మాట పౌలు గారే చెప్పారు. కొరింథీయులకు రాస్తూ చదవండి మీరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 4-5. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం కలదు, మా వలన ఏదైనా అయినట్టు ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులము కాము. మా సామర్థ్యము ఎవరి వలన కలిగి ఉన్నది? ఏం అద్భుతమైన మాట అండి. అసలు ఈరోజు మనము ఇలాంటి మాట చెప్పగలుగుతున్నామా? అసలు ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నామా? కొంతమంది అంటూ ఉంటారు, అబ్బా ఏం కట్టారండి బాబు, ఏం చేశారండి బాబు, ఇలాగా కొంతమంది ఇలా. అప్పుడు వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఏమంటే అది మనం ఎరిగితే గనక, ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఒప్పుకుంటున్నారు, పౌలు గారు అంటున్నటువంటి చక్కని మాట ఏమిటి అని అంటే గనక, ఏమండి మా సామర్థ్యాన్ని బట్టి కాదు, లేక మా బలమును బట్టి కాదు, ఈరోజు మేము దేనిని బట్టి ఇది చేయగలిగాం? అది దేవుని కొరకు ఏదైనా ఆత్మలను సంపాదించడమైన అద్భుతమైన పరిచర్య చేసిన, ఏం చేసిన, అంటే పౌలు తన శక్తి సామర్థ్యాల మీద ఏం పెట్టుకోలేదు? నమ్మకం పెట్టుకోలేదు. అమ్మా చెప్పండి, పౌలు గారు దేని మీద నమ్మకం పెట్టుకోలేదు? తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకోలేదు. మరి దేని మీద? దేవుని సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకున్నాం. అలా ఈ రోజు నాడు మనం కూడా ఏమంటే మన సామర్థ్యం మీద మనం పెట్టుకుంటే కొన్నిసార్లు మనము ఇబ్బంది పడతాం, కొన్నిసార్లు ఆగిపోతాం. అయ్యో ఏమంటే ఒకవేళ అవమానం కూడా పాలవచ్చు కొన్ని పర్యాయాలు. కాబట్టి నా వలనైతే ఏమి కాదు ప్రభువా, మా వలనైతే మేమేమి చేయలేం, కానీ ఇదిగో మీరే మాకు సామర్థ్యం కలగజేయాలని ఏ విషయంలోనైనా మేము సేవకు వచ్చి ఏమంటే ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, ప్రతి విషయంలో, అది పరిచర్య విషయంలోనైనా, మందిర నిర్మాణ విషయంలోనైనా, లేక దేవుని యొక్క వాక్యంతో మీకు పరిచర్య చేసే విషయంలోనైనా, ఏ కార్య విషయంలోనైనా ఒకటే అంటాం, ప్రభువా మాకైతే శక్తి చాలదు ప్రభువా, మాకైతే బలం లేదయ్యా, ఏమంటే మేమైతే చేయలేం ప్రభువా, కేవలము నీపైనే మేము నమ్మకం పెట్టుకున్నాం, నీ మీదే మేము విశ్వాసం అని ఎప్పుడైతే ప్రభు మీద ఏమండి ఆనుకుని విశ్వాసం ఉంచటం జరిగిందో, ఆశ్చర్యకరంగా ప్రతి విషయంలో ఆయన కార్యాలు ఏ విధంగా ఏమండి జరిగిస్తూ నడిపిస్తున్నారో మీరే చూస్తున్నారు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలండి? ఎవరి సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకోవాలి. మొదటి మాట. ఇంకా వివరించడానికి చాలా ఉన్నాయి, ఏమండి ఇక మీరే ఆలోచించండి ఆ విషయాల్ని. సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. 2 తిమోతి 2:1 రెండవ మాట, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక. ఇది కూడా పౌలు గారు చెప్పిన మాటే తన ఆత్మీయ కుమారుడికి, నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నారు. అంటే దీన్ని బట్టి రెండవది ఏమిటి అని అంటే, గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే దేవుని సామర్థ్యం మీద నమ్మకం ఉంచాలని చూసాం. రెండవది దేవుని కృప మీద ఆధారపడాలి. రెండవది ఏమిటి అని అంటే, దేవుని కృప మీద ఏం చేయాలి? ఆధారపడాలి. అందుకనే కదా ఇక్కడ పౌలు అంటున్నారు తిమోతి తోటి, నా కుమారుడా దేని చేత? నా క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం కమ్ము? బలవంతుడు అంటే సామర్థ్యం పొందుకో అని
అద్భుతమైన భరోసా తన ఆత్మీయ కుమారుడికి ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుని కృప మీద ఆధారపడాలి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, దేవుని కృప మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో చెప్పండి, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు? అద్భుతమైన కార్యాలు. నేను ఈ మాట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే నాకు బైబిల్లో చాలా మంది ఉన్నారనుకోండి, ఆయన కరెక్ట్గా సరిపోతాడనమాట. ఎవరు అనంటే గనక సంసోను ఏమండి, చాలా అద్భుతమైనటువంటి బలాఢ్యుడు అతడు. తెలుసు కదా మనకు ఆయన చేసిన కార్యాలు. కానీ ఏమండి, ఫైనల్గా వచ్చేసేటప్పటికి ఆయన ఏమండి బలహీనతలో, ఏమండి ఒక పాపములో పడిపోయి తన బలాన్ని, తన శక్తిని అంతటిని కూడా పోగొట్టేసుకుని, ఆ ఫిలిస్తీయులు ఏమండి ఆయన కళ్ళు ఏం చేశారట? పీకేశారట. ఏమండి ఆ దాగోను గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలకి కట్టేశారట. ఏమండి ఇప్పుడు అతని పని ఎలాగైపోయింది? తిరగలి విసిరేవాడిగా అయిపోయాడు అనమాట అండి. ఇంకా అంత దయనీయమైన పరిస్థితి. అలాంటప్పుడు ఒక్కసారి తన గురించి ఆలోచన చేసుకున్నాడు. ఎలా బ్రతికాను అసలు, ఎలా జీవించాలి అసలు, దేవుని కొరకు ఎన్నెన్ని కార్యాలు చేసినోడిని ఎలాగైపోయింది ఏంటి బ్రతుకని ఏమండి ఒక్కసారి అతడు ఏమండి పశ్చాత్తాపడి ఇక ఫైనల్గా ఇంకేం చేస్తాడు? ఇంకేం చేయడానికి అవకాశం లేదు. ఒకటే ప్రార్థన చేశాడు. నేను అంటాను, సంసోను జీవితంలో ఫైనల్ ప్రేయర్ అనమాట, ఆఖరి ప్రార్థన. ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు నా పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉన్నావు, కానీ నేను ఇలా పడి మొత్తం ఇది అయిపోయింది, సర్లే అదంతా విడిచిపెట్టేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభువా దయచేసి ఈసారి మాత్రమే నన్ను. దాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అక్కడ ఏమని ప్రభువుని ఏమంటే దేవుణ్ణి అర్థిస్తున్నాడంటే, దేవా దయచేసి నీ కృపచేత నన్ను బలపరుచు అని. ఏమంటే దేవుని కృప మీద సంసోను ఏమయ్యాడు? ఎప్పుడండి? ఆఖరి టైంలో, చివరి టైంలో, ఇంకా అంతా అయిపోయినటువంటి, కొలాప్స్ అయిపోయినటువంటి ఏమండి ఫైనల్ స్థితిలో కూడా చెప్పండి, సంసోను దేని మీద ఆధారపడ్డాడు? ఎప్పుడైతే ఈసారి మాత్రమే నన్ను బలపరుచు అని ఒక చిన్న ప్రార్థన చేశాడో చెప్పండి, వెంటనేనట తిరిగి మరలా ఆయన చెప్పండి వెంట్రుకలు ఏమవడం మొదలెట్టినాయి. మరలా ఏమంటే ఒక అద్భుతమైనటువంటి ఆ శక్తి, ఆ బలము ఏమంటే ఆయనకు రాగా, దేవుడు ఇవ్వగా, ఆ దాగోను గుడికి ఆధారంగా ఉన్న 2 పిల్లర్లని, 2 స్తంభాలను ఏం చేశాడు? వంకించినప్పుడు ఏమంటే ఆ 2 కూడా ఏమంటే కూలిపోయి, ఏమంటే అక్కడ వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఏమంటే అతడు మరి బ్రతికున్నటువంటి కాలంలో ఏమండి చంపినటువంటి వారి దానికంటే అతడు ఇంకా ఆఖరి టైంలో ఏమండి మరి చనిపోయినటువంటి మనుషుల సంఖ్య ఎక్కువని ఆ వాక్యంలో మీ అందరికీ తెలిసింది. అంటే చూసారా? అంటే ఆలోచన చేయండి. అంటే చివరి టైంలో కూడా, ఆఖరి ఘట్టములో కూడా సంసోను దేని చేత సామర్థ్యం పొందుకోగలిగాడు? అంటే ఆ చివరి టైంలో కూడా దేవుడు సంసోనుని ఏం చేశాడు? కృపతో. మనం ఆరాధించే దేవుడు అలాంటి గొప్ప దేవుడు. సరే, ఆయన చరిత్ర అక్కడితో అంతమైపోయింది అనుకోండి, కానీ ఏమండి ఫిలిస్తీయుల్ని లేకుండా చేయడానికి దేవుడు నిలబెట్టాడో అది ఆఖరి టైంలోనైనా నెరవేర్చుకుని చనిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే దేని మీద ఆధారపడాలనంటే దేవుని కృప. చెప్పండి, దేని మీద? దేవుని కృప. అందుకని కృపను మనం తలపోయాలి, కృపను తలంచాలి, కృపను ధ్యానించాలి, కృప మీద ఆధారపడాలి. దేవా నా శక్తిని బట్టిగా, నా బలమును బట్టిగా. ఆ మందిరం కట్టేటప్పుడు కూడా చూడండి, ఏమండి ఆ వాక్యంలో చూస్తాం, వాళ్ళు పునాది రాయి వేసినప్పుడు పలికిన మాట కృప కలుగును గాక. ఏమన్నారట? ఏం కలుగును గాక? మీ జీవితాల్లో కూడా మీరు సామర్థ్యం లేకుండా ఉంటున్నారా? కొన్నిసార్లు బలహీనమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని కృప మీద మీరు పూర్తిగా ఆధారపడి ఆ కృపను వేడుకుంటే తప్పకుండా దేవుడు మనకేం కలగజేస్తాడు? ఏమంటే సామర్థ్యం కలగజేస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అనంటే దేవుని కొరకు ఎదురు చూడడం. ఎలాగున మనము సామర్థ్యాన్ని కలిగి ఉండగలుగుతామనంటే దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా. మనందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారు? నూతన బలం. కాబట్టి దేవుని కొరకు నిరీక్షించాలి,
దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనకేం కలగజేస్తారు? సామర్థ్యం. చెప్పండి, ఏం కలగజేస్తారు? సామర్థ్యం. కనిపెట్టాలి. ఇప్పుడు అబ్రహాము శారమ్మల విషయంలో మనందరికీ తెలుసు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, ఏమిస్తానని? సంతానం ఇస్తానని. ఏమండి, మరి ఆ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడడానికి అబ్రహాము శారమ్మలు చెప్పండి ఏం చేశారు అని అంటే 25 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టారు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చూశాడు, కనిపెట్టాడు. చెప్పండి, వాగ్దానం నెరవేరిందా లేదా? ఎబ్రీ పత్రికలు ఏమని ఉంటుందనంటే, శారమ్మ అంటండి బిడ్డ కనడానికి ఆవిడికి ఏం గతించిపోయిందట? వయసు గతించిపోయినను చెప్పండి ఆ గర్భము ధరించటానికి, బిడ్డను కనడానికి దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు? సామర్థ్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. పండు ముసలమ్మ ఏమంటే బిడ్డను కనడం ఏంటి? అసలు సామర్థ్యం ఇచ్చాడు, ఇస్తాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తే? ఎల్ఐసి కొరకు ఎదురు చూస్తే కాదు. ఏమంటే లోను కొరకు ఎదురు చూస్తే కాదు. డ్వాక్రా డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి ఎదురు చూస్తే కాదు. లేకపోతే ఇంకోటో కాదు. ఎవరి కొరకు ఎదురు చూస్తే? దేవుని. అందుకని బైబిల్ చెప్తుంది, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరు బైబిల్లో సిగ్గుపడలేదు. ఎవరిని దేవుడు సిగ్గు. ఆఖరిగా పౌలు జీవితంలో కూడా ఈ మాట చదివేయండి, ప్రార్థన చేస్తారు. 2 కొరింథీ 12:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9లో అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా ఈ మాటలు అంటున్నారు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందు నేను బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను ఎవరిని? బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను సంతోషించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట. ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడట, ఆనందిస్తున్నాడంట. మనకు తెలుసు పౌలు గారి యొక్క శరీరంలో ఒక బలహీనత ముళ్ళుంది. దాని కొరకు ముమ్మారు ఏం చేశాడట? ఆయన ప్రార్థన చేశాడట. దేవుడు ఏమన్నారట? నా కృప నీకు అన్నారట. వెంటనే ఆయన ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఇంకా ఆన్సర్ వచ్చేసిందో ఇక దాని గురించి ఆలోచించలేదు. ఏమండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను ఎవరిని? బలవంతుణ్ణి. కాబట్టి నాకు కలిగిన ఈ పరిస్థితుల్లో నేను ఎప్పుడు ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంటే ఏమండి, దేవుని మీద నిరీక్షణ ఏమండి ఆయన కలిగి ఉన్నాడు గనక, ఏమండి ఆ హోప్ ఆయనకు ఉంది కాబట్టి, ఏమండి ఆ ఇబ్బందుల్లో, ఆ శ్రమల్లో కూడా ప్రభువులో ఏం చేయగలిగాడు? ఆనందించగలిగాడు. 3 విషయాలు మనము ఏమండి ఇక్కడ నేర్చుకుంటూ వచ్చాం. గొప్ప సామర్థ్యం కలగాలి, ఆ సామర్థ్యాన్ని మనం కూడా పొందుకోవాలి. తద్వారా ఎల్లప్పుడూ మనం ప్రభువులో ఆనందించాలి అని అంటే మొదటి మాట చెప్పండి, దేవుని సామర్థ్యం మీద ఏం కలిగి ఉండాలి? నమ్మకం. రెండవది దేవుని కృప మీద ఆధారపడాలి. 3 దేవుని కొరకు ఎదురు చూడాలి. కాబట్టి క్రైస్తవుడు ఆనందముగా జీవించాలంటే ఏమండి ఈ వారం అంతట్లో కూడా దేవుడు నిజంగా మనలను ప్రేమించి మనకు అవసరమైనటువంటి మాటలే ప్రభు మనకు అందిస్తున్నారని నేను నమ్ముతున్నాను హృదయపూర్వకంగా. ఏమండి వారములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సందేశం ఏమిటి అని అంటే క్రీస్తులో ఆనందించుట. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రకారం ఏమండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మనం చదువుతూ ఈ పత్రికను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఎవరు రాశారు, పత్రికలు ఎన్ని, దాని వివరణ ఏమిటి, ఏమండి ఈ సంఘం ఎలా స్థాపించబడింది, ఎవరి ద్వారా కట్టబడింది, ఈ విషయాలన్నీ మనం ప్రారంభంలో నేర్చుకున్నాం. ఏమండి క్రీస్తులో ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. అనేక మంది లోకములో ఉన్న వాటిలో ఆనందిస్తున్నారు. కానీ ఏమండి అంతకంటే గొప్ప మెట్టు ప్రభు మనల్ని ఎక్కించారు గనక
క్రీస్తులో మనము ఆనందించాలని, క్రైస్తవ జీవితం ఆనందంతో కూడిన జీవితం అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఏమండి, ఆనందంగా మనం జీవించాలంటే 4 తాళపు చెవులు. అందులో మొదటి తాళపు చెవి ఏంటి? గురి కలిగి ఉండాలి. ఏ కలిగి ఉండాలి? ఏంటా గురి అని అంటే, నా మట్టుక్క బ్రతుకుటం చావైతే. అది ఎంతమందికి ఆ గురి ఉంది? పౌలుకి ఆ గురి ఉంది కాబట్టి ఏం చేయగలిగాడు? ఆనందించాడు. చెప్పండి, ఏం చేయగలిగాడు? మరి మీరు ఆనందించాలంటే ఏముంటే ఆనందిస్తారు? గురి గమ్యం లేనోడు ఆనందించడు, ఇంకా అలాగే ఉంటాడనమాట. ఏంటో బతుకు ఎలాగైపోయింది, జీవితం ఎలాగైపోయింది, ఇవే మాటలు వస్తాయి. గురి ఉందనుకో, ఏంటి అవుతే అవుతుంది, లేకపోతే లేదు. ఏమంటే అనే ఒక రకమైనటువంటి నిశ్చయిత వచ్చేస్తుంది అనమాట గురి ఉన్నటువంటి వాళ్ళకి. అప్పుడు ప్రభువులో ఆనందించగలుగుతాం. ఏడుపు ముఖం ఏమంటే తీసేస్తాం. ఏమంటే ఒకటి గురి కలిగి ఉండడం, 2 ఏం కలిగి ఉండడం? మంచి గుణాలు. రెండవ తాళపు చెవి మంచి గుణాలు. ఈ మంచి గుణాలు కలిగి ఉండడం అంటే ఏంటో కూడా చూసాం. క్రీస్తు మనసు కలిగి ఉండడం. క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే ఆయన ఆలోచించినట్లుగా, ఆయన చూచినట్లుగా, ఆయన చేసినట్లుగా. అలా ఉంటే ఏం కలిగి ఉన్నట్లు? మనము ఆ తాళపు చెవి మీ దగ్గర ఉన్నట్లే. ఏమంటే మూడవ తాళపు చెవి ఏమిటి అని అంటే, గొప్ప ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ కలిగి ఉండాలి? లోకంలో బోల్డ్ ఆశలు, పనికిమాలిన ఆశలు, చెత్త ఆశలు చాలా మందికి ఉన్నాయి. కానీ అలాంటివి కాదు, మంచి ఏమండి గొప్ప ఆశలు మనము కలిగి ఉండాలి. ఏమండి ఆశ కలిగి ఉండాలి, దాని కొరకు ఆరాటపడాలి. మూడవ దానిని పొందుకోవడానికి ఆచరించాలని నేర్చుకుంటూ పౌలు జీవితంలో నుండి ఎన్ని ఆశలు నేర్చుకున్నాం మనము? ఏమండి ఎన్ని విషయాలు చెప్పాను రాత్రి? 4. మొదటిది క్రీస్తుని ఎరగాలని ఆశ, 2 క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ, క్రీస్తుతో ఉండాలని ఆశ, ఆయన ఇచ్చే బహుమానం పొందాలి. మరి నీ ఆశ ఏమిటి? ఏమంటే 4వది గొప్ప సామర్థ్యము కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. మనకు సామర్థ్యం కలగజేసేవాడు ఎవరు అని అంటే ఆయనే. మన వల్ల ఏమీ కాదండి, మనం ఏం చేయలేం. ఆజ్ఞలు ఏమండి పాటించమని ఏమండి చెప్పినటువంటి దేవుడు, పాటించడానికి మనకేమిస్తాడు ఆయన? అది శోధన వచ్చేసింది, ఏమైపోతానో ఏమండి జయించడానికి మనకేమిస్తాడు? సామర్థ్యం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. అంతేగాని మనల్ని తీసుకెళ్ళి ఒక నట్టేట్లో ఏమండి మనల్ని వదిలిపెట్టి వచ్చేసేవాడు ఆయన కాదు కదా. సామర్థ్యము కలగజేసేవాడు ఆయనే. మరి దేవుడు సామర్థ్యం కలగజేస్తే జరిగే 3 కార్యాల గురించి ఆలోచించాం. మొదటిది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, 2 దేవుని పనికి మనపూర్వకంగా ఇవ్వగలుగుతాం, 3 దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఏమండి గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలంటే ఏమండి 3 విషయాలు నేర్చుకున్నాం. 1 దేవుని మీద నమ్మకం, 2 దేవుని కృప మీద ఆధారపడడం, 3 దేవుని కొరకు. ఎప్పుడైతే మనం ఈ లక్షణాలు కలిగి ఉంటామో తప్పకుండా ఈ తాళపు చెవులు ఈ 4 కలిగి ఉండడం ద్వారా ఏమన్నా మనం ఎప్పుడు ఎలా జీవిస్తామని చెప్పండి? ఎవరు మీ ముఖాలు చూస్తుంటుంటేనే ఏమంటే నాకు అలా కనిపించట్లేదు. ఈ 4 తాళపు చెవులు కలిగి ఉంటే ఎల్లప్పుడూ మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? ఆ మొక్క వదిలేస్తే కుదరదు మళ్ళని, అది అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. ఎవరిలో? అలాగంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ పెట్టుకుని సీరియల్లో కూడా ఆనందిస్తారు మీరు, నాకు తెలియదు ఏంటి. కాబట్టి ఈ 4 తాళపు చెవులు కలిగి ఉంటే చెప్పండి, ప్రభువులో మనము ఆనందించగలుగుతాం. మన జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఏమండి ఆశీర్వాదకరంగా అనేకులకు ఏమండి మాదిరికరంగా ఉంటుంది. ఈ 4 ఏమండి కీలు కూడా, ఈ 4 తాళపు చెవులు కూడా మీకు ఇచ్చేసాను. దయచేసి ఎవరో కూడా ఈ తాళపు చెవులు పాడేసుకోకండి. పడిపోయిందని పాస్టర్ గారు ఏమన్నానంటే నేనేం చేయలేను, జాగ్రత్తగా దాచుకుని ఏమండి టైం వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట, దాన్ని ఓపెన్ చేసుకుని ఏమండి చక్కగా ఆ మంచి లక్షణాలు, ఆ అనుభవాలు మనము కలిగి ఉంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనము ఆనందించగలుగుతాం. నేను ఒక మాట చివరిలో చెప్తాను, మనం ఆనందించడమే కాదు, ఇతరులకు మనం ఎలా ఉండగలుగుతామనంటే ఏమండి ఎలా ఉండగలుగుతాం? ఆసాపు తన కీర్తనలో ఒక మాట చెప్పాడు, నేను అనేకులకు వింతగా ఉన్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అనేకులకు ఎలా ఉన్నాడట? వింత. వింత అంటే వేరే కాదు, కొంతమంది ఉంటారులేండి వింతగానే.
వాళ్ళ గురించి చెప్పాలంటే రాత్రి కూడా సరిపోదు అనుకోండి. ఆ వింత కాదు నేను అనేది. ఏమండి, అనేకులకు ఏంటండి ఇంత శ్రమల్లో, ఏమండి ఇంత ఇబ్బందుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాగా ఏం చేయగలుగుతున్నారు? అవాక్కైపోయేలాగా, అనేకులు ఆశ్చర్యపడిపోయేలాగా ఎల్లప్పుడూ మనం ప్రభువులు ఏం చేయగలుగుతాం? వెస్టనరీ స్టోరీస్ అద్భుతంగా ఉంటాయండి. విలియం కేరీ, ఆయనకి ఎదురైన పరిస్థితులు మామూలుగా కాదు. నిజంగా ఆలోచన చేస్తే అడుగడుగున అభ్యంతరాలే, అడుగడుగున ఆటంకాలే. ఏమండి, దేవుని పరిచర్లు సాగుతున్నప్పుడు ఎన్నో ప్రతికూలతలు ఎదురైనాయి నిజంగా. కానీ ఎక్కడా కూడా ఏమండి ఆ పరిస్థితులను బట్టి ఆయన ఏమైపోలేదు, కృంగిపోలేదు. ఏమండి వెనకపడలేదు. క్రీస్తులో చెప్పండి ఏం చేయగలిగాడు? ఆనందించి ముందుకు వెళ్ళగలిగాడు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఓ పెన్ను ఈరోజు మనం రాసుకోగలుగుతున్నామంటే చెప్పండి ఎవరి ద్వారా? ఒక A4 సైజులో ఉన్నటువంటి పేపరు, ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర దొరుకుతుందంటే ఎవరి ద్వారా? న్యూస్ పేపర్ చదువుతున్నామంటే ఎవరు? ఏమంటే ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే ఎవరు? ఇలాగూ నిజంగా ఆయన కనిపెట్టిని చెప్తే మామూలుగా కాదండి. వీటన్నిటినీ కూడా కనిపెట్టి లోకానికి, ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎవరు చెప్పండి? విలియం కేరీ. అది మామూలుగా అయిపోలేదు. చాలా శ్రమల్లో, చాలా ఇబ్బందుల్లో ఆయన వెళ్ళాడు. కానీ క్రీస్తులో ఎప్పుడు ఎలా ఉన్నాడు? ఆనందం. చిన్నది ఇదైపోతేనే ఏమన్నా మనకి ఏదో అయిపోయినట్లుగా ఉంటాం. అలా కాకుండా ఈ 4 తాళపు చెవుల అనుభవాలు కలిగి ఉందాం. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిద్దాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కుటుంబం కోసం ప్రార్థన చేసుకుని మనము మన గృహాలకి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూయండి. ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి దేవుని సన్నిధిలో. ఏమండి, వారం అంతా కూడా